హాయ్ హలో అందరికీ, నేను మీ రాజమండ్రి అమ్మాయి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి డిష్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, వినేయండి. ఈ డిష్ అయితే మెయిన్లీ హాస్టలర్స్ కోసం, బ్యాచిలర్స్ కోసం అండ్ ఎవరైతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళి జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఏమాత్రం హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే. అండ్ హాస్టలర్స్ డోంట్ వరీ, మీరు ఈ డిష్ని స్టవ్ మీదే కాదు కేటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఈ డిష్ని సింపుల్గా క్యూట్గా మినీగా చెప్పేస్తాను, వినేయండి. ఫస్ట్ ఒక సాఫ్ట్ ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ తర్వాత అందులో కొన్ని గార్లిక్ పీసెస్, కొన్ని ఆనియన్స్, కొన్ని క్యారెట్స్, చిల్లీస్ అండ్ లాస్ట్లో కొంత క్యాబేజ్. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ సూప్ కావాలనుకుంటున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది బాయిల్ అవుతుంది కదా. సో తర్వాత మూత పెట్టి ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని నూడిల్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలపండి. అండ్ నెక్స్ట్, ఈ నూడిల్స్ మీకు నియర్ బై సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. మూత తెరిస్తే కలర్ రావాల్సిందే, కలర్ రాకపోతే కామెంట్ చేయండి చూద్దాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నార్ సూప్. సో ఈ నార్ సూప్ లేకుండా ఎక్కడైనా ఏదైనా సూప్ అవుతుందా? ఈ నార్ సూప్ వేస్తే మన సూప్కి ఒక 50% టేస్ట్ వచ్చేసినట్టే. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే. పక్కన కరివేపాకుల్ని కొంచెం డెకరేషన్ అనుకోండి. ఈ సూప్ అయితే మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫినిషింగ్ టచ్ విత్ కొత్తిమీర చేద్దాం, ఎక్కడనే ఇదే కదండి. సో ఈ డిష్ మా సిస్టర్ తాగగానే తనకి 1 వీక్ నుంచి ఉన్న కోల్డ్ కాఫ్ వెంటనే ఇలా అంటే అలా మాయమైపోయింది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరికొన్ని డిషెస్ కోసం, ఇలాంటి మరికొంత ఎంటర్టైన్మెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు ద యూట్యూబ్ ఛానల్ రాజమండ్రి అమ్మాయి.